గట్ల చూడుర్రి 6 అడుగుల 7 అంగుళాల కటౌట్ మైదానంలో దిగాడంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే. ఆయనే మన బార్బడోస్ బుల్లోడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జాసస్ హోల్డర్. 1991 నవంబర్ 5న పుట్టిన ఈ పోరడు క్రికెట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే దుమ్ము లేపిండు. బ్యాట్ పట్టినా బాల్ పట్టినా ఆ రేంజే వేరు. అందుకే 2019లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ఆల్రౌండర్గా నిలిచి నేను తోపు అని నిరూపించుకున్నాడు. ఇక మన ఐపీఎల్ ముచ్చటకొస్తే 2013లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఈయనను తక్కువ రేటుకే కొన్నారు. కానీ మెల్లమెల్లగా ఈయన పవర్ ఏందో అందరికీ తెలిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మన ఊరి టీం కదా, మనోళ్ళు కూడా ఈయనను తీసుకుని బ్యాటింగ్లో ప్రమోషన్ ఇచ్చి ప్రోత్సహించిండ్రు. లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఏకంగా 8 కోట్లు 75 లక్షలు పెట్టి కొన్నారంటే చూడుర్రి మనోడి క్రేజ్ ఎట్లుందో. 2025లో లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్కు కెప్టెన్ కూడా అయ్యిండు. గంతేకాదు విండీస్ టీంలో టీ20లో హ్యాట్రిక్ కొట్టిన మొట్టమొదటి మనగాడు ఈయనే. ఒకప్పుడు డ్వేన్ బ్రౌన్ తీసేస్తే కేవలం 23 ఏండ్ల వయసులోనే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిండు హోల్డర్. వెస్టిండీస్ చరిత్రలో అంత చిన్న వయసులో కెప్టెన్ అయినోడు ఇంకొకడు లేడు. అయితే ఒక్క మాట చెప్పుకోవాలి, క్రికెట్ దేవుడు లాంటి సర్ గర్ఫీల్డ్ సోబర్స్ తర్వాత టెస్ట్లో 2500 పరుగులు 150 వికెట్లు తీసిన రికార్డ్ కేవలం హోల్డర్కే సాధ్యమైంది. అంటే సోబర్స్ తర్వాత గంతటి పేరు సంపాదించుకున్నాడన్నమాట. ఐఎల్లో కూడా 2000 రన్స్ 100 వికెట్లు తీసి 5వ వెస్టిండీస్ ప్లేయర్ అనిపించుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిండు. 2016లో వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మనోడు కూడా ఆ టీంలో మెంబరే. కెప్టెన్సీ పోయినా ఆటలో వేగం తగ్గలేదు, పట్టుదల అసలు తగ్గలేదు. అందుకే ఆయనను అందరూ నిజమైన ఆల్రౌండర్ అంటారు. మరి ఇట్లాంటి ఇంకా మరిన్ని క్రికెట్ ముచ్చట్లు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, బెల్ ఐకాన్ కొట్టండి మర్చిపోకుర్రి. జై హింద్.